వెల్కమ్ టు మై ఛానల్ పేదరాశి పెద్దమ్మ కథలు. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ డబ్బుంటేనే బంధాలు. అనగనగనగా అది రామాపురం అనే అందమైన గ్రామం. అందులో లక్ష్మి గంజి కాస్తూ ఉంటుంది. లక్ష్మి చాలా నిదానస్తురాలు, కొంచెం అమాయకురాలు కూడా. భర్త పొలానికి వెళ్ళడానికి తయారవుతూ ఉంటాడు. లక్ష్మి ఇంతలో బయటకు వస్తుంది. ఏమయ్యా, ఏంటంటే ఇంట్లో గంజి కాచుకునేందుకు కూడా గింజలు లేవయ్యా. అది కాక పిల్లాడికి స్కూల్ ఫీజు కూడా కట్టాలి. కొంచెం ఎక్కడైనా సర్దుబాటు చేసుకుని సాయంత్రానికి రావయ్యా. అయ్యో లక్ష్మి, అవును నువ్వన్నది నిజమే. ఇంకా పంట డబ్బులు చేతికి రాలేదు లక్ష్మి. సరే, తమ్ముడి దగ్గర కన్నా వెళ్ళి డబ్బులు అడిగి వస్తాను అని అంటూ తమ్ముడి దగ్గరికి బయలుదేరుతాడు. పాపం రామయ్య చిన్నగున్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతారు. తమ్ముణ్ణి చెల్లెల్ని ఇద్దరిని తన సొంత రెక్కల మీద పెంచి పెద్ద చేస్తాడు. ఒక 100 రూపాయలుంటే ఇవ్వు తమ్ముడు, పిల్లాడికి స్కూల్ ఫీజులు కట్టాలి అని అంటాడు. పంట డబ్బు చేతికి రాగానే ఇస్తాను తమ్ముడు. ఏంటన్నయ్యా, ఎప్పుడు చూడు డబ్బు అప్పులు ఇవేనా నువ్వు చెప్పడం? ఎప్పటికైనా నీ పరిస్థితి మారుతుందో లేదో నాకు అర్థం కావడం లేదు. ఎప్పుడు చూసినా డబ్బులు డబ్బులు అని అంటూ అడుగుతూ ఉంటావు. ఏం చెయ్యను తమ్ముడు, ఈ పేద రైతుకు ఎప్పుడూ కష్టాలే. నాకు కూడా మంచి రోజులు వస్తాయిలే తమ్ముడు, నువ్వేమీ దిగులు పడకు అని అంటాడు. ఇలా నువ్వు అడిగినప్పుడల్లా నేను డబ్బులు ఇచ్చుకుంటూ పోతే ఇక నేను కూడా నీలాగే అడుక్కుంటూ పోవాలి. కాబట్టి నా దగ్గరికి ఎప్పుడు డబ్బులు అని అంటూ రాకన్నయ్య, నా దగ్గర ఏ డబ్బులు లేవు అని అంటూ కసిరించుకుంటాడు. పాపం రామయ్య చేసేదేమీ లేక తన చెల్లెల దగ్గర సహాయం అడగడానికి వెళ్తాడు. అమ్మా రాణి, అది మరేం లేదమ్మా, కొంచెం ఒక 100 రూపాయలు అవసరం పడిందమ్మా. పిల్లాడికి స్కూల్ ఫీజు కట్టాలి. నీ దగ్గర ఉంటే కొంచెం సర్దుబాటు చేస్తావా? పంట డబ్బులు చేతికి రాగానే తీసుకొచ్చిస్తానమ్మా. అయ్యో అన్నయ్య, నా దగ్గర డబ్బులు ఎక్కడివి? నా దగ్గర 1 రూపాయి కూడా లేదన్నయ్య. నేనే నా పిల్లాడి స్కూల్ ఫీజు కట్టడం కోసమని ఎవరు డబ్బులు ఇస్తారా అని ఎదురు చూస్తున్నానన్నయ్య. ప్లీజ్ ఏమనుకోకు. సరేలే చెల్లమ్మా, నువ్వు జాగ్రత్తమ్మా, నేను వెళ్ళొస్తాను. అలా రామయ్య పాపం దిగులుగా నడుచుకుంటూ పోతుంటాడు. అక్కడనే చెట్టు కింద ఉన్న రహీంబాయ్ చూసి, ఓ రాంబాయ్, ఏంటి ఎక్కడికో దిగాలుగా వెళ్తున్నట్టున్నావు? ఓ రహీంబాయ్, నువ్వా? ఏం లేదు రహీంబాయ్, పిల్లాడికి స్కూల్ ఫీజు కట్టాలి. నాకు ఒక 100 రూపాయలు అవసరం ఉంది. అది తమ్ముణ్ణి చెల్లెల్ని అడిగేసి వస్తున్నా. పాపం వాళ్ళ దగ్గర లేవంట అని అంటాడు. ఏమిటి రామయ్య బాయ్, ఈ చిన్న విషయానికే ఇంత దిగాలు పడిపోతే ఎలా? నేను ఆ 100 రూపాయలు ఇస్తాను, నువ్వు తీసుకో అని అంటూ ఇస్తాడు. చాలా 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 ధన్యవాదాలు రహీంబాయ్, నీకు ఈ జన్మలో నీ రుణం నేను తీర్చుకోలేను అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏమిటి రాంబాయ్, నువ్వు ఈ చిన్నదానికే ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే ఎలా? రేపు నాకేదన్నా అవసరం పడితే నువ్వు చెయ్యవా ఏమిటి? వెళ్ళు, నువ్వు ఇంటికెళ్ళి అబ్బాయికి స్కూల్ ఫీజు కట్టేసేయి. అలా డబ్బులు తీసుకుని రామయ్య సంతోషంగా ఇంటికి వెళ్తాడు. లక్ష్మి, లక్ష్మి, ఇదిగో 100 రూపాయలు తీసుకెళ్ళి రేపు స్కూల్ ఫీజు కట్టేసేయి. అబ్బా, వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నానండి. మరిది గారు ఎంత మంచివారో, నువ్వు అడగంగానే 100 రూపాయలు ఇచ్చారు. చాలా సంతోషమండి. కాదు లక్ష్మి, కాదు, ఇది తమ్ముడిచ్చిన డబ్బులు కాదు. తమ్ముడి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే చాలా అవమానకరంగా మాట్లాడాడు లక్ష్మి. అక్కడి నుంచి చెల్లి దగ్గరికి కూడా వెళ్ళాను, కానీ చెల్లి కూడా నాకు 1 రూపాయి సహాయం చేయలేదు లక్ష్మి. ఎంతైనా డబ్బు ఉంటేనే బంధాలు నిలుస్తాయి లక్ష్మి. కానీ మనతో ఏ సంబంధం లేని ఆ రహీంబాయ్ మాత్రం నేను వెళ్తుంటే నా కష్టాన్ని చూసి నా అవసరాన్ని గుర్తించి నాకు ఈ 100 రూపాయలు ఇచ్చాడు లక్ష్మి. నానా నానా, మీరేమీ బాధపడకండి. నేను బాగా చదువుకుంటాను, కష్టపడి అన్ని ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటాను నాన్న. పెద్ద ఉద్యోగాలు సంపాదిస్తాను నాన్న. మీకు మంచి మంచి బిల్డింగ్లు కూడా కట్టిస్తాను. చూడు నాన్న సత్యం, నువ్వు బాగా పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలి. అది వరకు కరెక్టే నాన్న, కానీ డబ్బే ప్రధానం కాదు నాన్న. డబ్బు
ముఖ్యమే, కానీ అన్నిటినీ డబ్బుతో పోల్చకూడదు. బంధాలనేవి మన మధ్యన ప్రేమను పెంచాలి నాయన, అంతేకాని డబ్బు చూసుకుని బంధుత్వాలని దూరం చేసుకోకూడదు నాన్న. ఇది మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకో అని అంటాడు. అలా వారం రోజులు గడిచిపోతాయి. బాబు, ఇక్కడ రామయ్య అంటే మీరేనా అని అడుగుతాడు. మీకు విషయం చెప్పాలి. ఆ కాలువ గట్టున ఉండే 4 ఎకరాల పొలం మీదేనని మా సర్వేలో తేలింది. అక్కడి నుంచి మీకు దాని పక్క నుంచి గవర్నమెంట్ వాళ్ళు పెద్ద హైవే రోడ్డును నిర్మిస్తున్నారు. ఇందుకు గాను మీకు 4 కోట్ల రూపాయలు మంజూరయ్యిందయ్యా. ఏంటి ఆఫీసర్ గారు మీరు మాట్లాడేది? నేను నమ్మలేకపోతున్నాను. నిజమేనా అని అంటూ సంతోషంగా వెళ్ళి తన భార్యకు చెప్తాడు. రామయ్య ఈ బయట జరిగిన విషయాన్నంతా లక్ష్మికి వివరించి చెప్తాడు. చూడు లక్ష్మి, దేవుడు మనకి అన్యాయం చేయలేదు, ఏదో ఒక రూపంలో న్యాయమే చేశాడు. ఈ వచ్చిన డబ్బులతో మంచిగా మనం ఇంకొక 10 ఎకరాలు పొలం కొనుక్కుందాం, మన పిల్లగాడిని బాగా చదివిపిస్తాము, ఒక మంచి ఇల్లు కట్టుకుందాము, అలాగే ఎవరైనా అనాథలుగా ఉన్న బిడ్డలకి చదువులు చెప్పిస్తాం లక్ష్మి అని అంటాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి ఊరు వాడ మొత్తం తెలుస్తుంది. అలా రామయ్యకు కోట్ల ఆస్తి వచ్చిందన్న విషయం తన తమ్ముడికి చెల్లెలకి తెలుస్తుంది. ఇక ఏముంది, మా అన్నయ్య అనుకుంటూ ఇంటికి వస్తారు. ఇదేనండి మన డబ్బుంటేనే బంధాలు. మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.